Andarki namaskaram. Thank you all for being here today. My father had a very good relationship with the press, and all of you have been very kind in covering his last journey also. Ivala, like we saw, we just formally showing the memorial to the world. The Nurturing Hands Ani DRN Memorial we built in our studio. The concept of the Nurturing Hands, ఆయన మమ్మల్ని ఎలా నర్చర్ చేసి గ్రో చేశారో, ఇండస్ట్రీలో చాలామంది టెక్నీషియన్స్ ఆర్టిస్ట్స్ హౌ దే గ్రూ ఫ్రమ్ అవర్ కాంపౌండ్ అండ్ హౌ దే ఆల్ హెల్ప్డ్ అస్ గ్రో, ఇట్స్ అ సింబల్ ఆఫ్ దట్. అండ్ ఆ సీటింగ్ బ్లాక్స్లో కూడా ద వర్డ్స్ దట్ హీ వాల్యూడ్ ఫర్ ఫ్యామిలీ, దయా, కృషి, టైం. మా నాన్నకి బాగా నచ్చిన వాల్యూస్ని ఆ సీటింగ్ బ్లాక్స్లో మేము డిజైన్ చేసి, ఆర్కిటెక్ట్ నందు అండ్ మా సిస్టర్ ఇద్దరు కలిసి ఆ మెమోరియల్ని డిజైన్ చేశారు. ద వర్క్ వాజ్ ఆల్ డన్. పని అంతా పాండిచ్చేరి ఆరోవిల్లో చేయించాం. స్టోన్ కట్టర్ స్టోన్ అంతా అక్కడి నుంచి తీసుకొచ్చి లార్జ్ బ్లాక్స్ ఆఫ్ స్టోన్ని తీసుకొచ్చి ఇక్కడ పెట్టేశారు. ఆ చెట్టు నాన్న గారిని వేర్ వి డిడ్ ద క్రిమేషన్, అక్కడ చెట్టుని నాటి ఆ పీపుల్ ట్రీని నాటాం. దట్స్ ద కాన్సెప్ట్ ఆఫ్ దట్. సో ఇట్స్ జస్ట్ దట్ ఈ స్టూడియోకి ఇక ఫ్యూచర్లో వచ్చేవాళ్ళు, వెదర్ ఇట్ ఇస్ ఫిల్మ్ స్కూల్కి వచ్చే స్టూడెంట్స్ కానీ, ఇక్కడ జరిగే షూటింగ్స్ టెక్నీషియన్స్కి అందరూ దే విల్ రిమెంబర్ హిమ్, హిజ్ వర్క్ అండ్ టేక్ దిస్ గ్రేట్ ఫిల్మ్ ఇండస్ట్రీ ఫార్వర్డ్ అనేది ద హోల్, దట్స్ ది ఆశ. టుమారో నాన్న పేరు మీద వైజాగ్లో మ్యూజియంస్ ఓపెన్ చేస్తున్నాం, మ్యూజియం ఆఫ్ సినిమా అని. మనం ఫిల్మ్ హిస్టరీని సరిగ్గా మెయింటైన్ చేయటం లేదు. పూనాలో ఆర్కైవ్స్లో వాళ్ళు కొంచెం చేస్తున్నారు, నెగిటివ్స్ని స్టోర్ చేయటం. ఇది ఒక హ్యాబిట్ అయ్యి మన ఎగ్జిబిట్స్ అన్నిటినీ, ఫిల్మ్లో వాడే ఎక్విప్మెంట్ కానీ, మెటీరియల్స్ కానీ, ప్రాపర్టీస్ అన్నిటినీ స్టోర్ చేయటం అలవాటు చేసుకోవాలా. దెన్ దేర్ ఇస్ హిస్టరీ లెఫ్ట్ ఫర్ ద నెక్స్ట్ జనరేషన్స్. ఇట్ ఈస్ దేర్ ఇన్ అవర్ వర్క్. అవి మన సినిమాల్లో ఉంటాయి, అవి కూడా సరిగ్గా స్టోర్ చేసుకోవటం లేదు. చాలామంది నెగిటివ్స్ అన్నిటినీ పోగొట్టేసేసుకుంటున్నాం. ఇండియాలోనే చాలా నెగిటివ్స్ ఆర్ డిస్ట్రాయిడ్ ఆల్రెడీ. వీ డోంట్ హ్యావ్ ఎనీ గ్రేట్ ప్రాపర్టీస్ లెఫ్ట్. మన పాత సినిమాల్లో కత్తులు కానీ, బాణాలు కానీ, డ్రెస్సులు కానీ కొన్ని ఎన్ఐటీలో ఉన్నాయి, కానీ మోస్ట్ ఆఫ్ ద గ్రేట్ ప్రాపర్టీస్ హవ్ ఆల్ బీన్ లాస్ట్. గ్రేట్ షీల్డ్స్, ఎవ్రీథింగ్. సో అది లాట్ ఆఫ్ పీపుల్ విల్ కమ్ సీ ఇట్, బోత్ ద లెసన్ ఫర్ ద ఇండస్ట్రీ అండ్ వచ్చే వాళ్ళకు కూడా చూసి, సినిమాలు ఎంతమంది ఇలా తీసేవారు పాత రోజుల్లో కెమెరాలు. అక్కడ ఉండే మ్యూజియంలో దేర్ ఆర్ ఓల్డ్ కెమెరాస్, పాతాళ భైరవి తీసిని, ప్రేమనగర్ తీసిని, తెలుసున్నారాలు తీసిన కెమెరాలన్నీ అక్కడ ఉన్నాయి. నౌ న్యూ టెక్నాలజీస్ హెవ్ కమ్, హౌ టెక్నాలజీ హెస్ చేంజ్, అవన్నీ డిపిక్ట్ చేయడానికి ఒక మ్యూజియం చేసాం. దిస్ ఇయర్ వీఆర్ ఆల్సో ప్లానింగ్ టు డూ అ కృషి విజ్ఞాన్ కేంద్ర. మా ఫాదర్కి ఫార్మింగ్ అంటే బాగా ఇంపార్టెంట్. ఇక్కడ నర్సపూర్ ఫామ్ ఉంది మనది, అక్కడ ఒక అగ్రికల్చరల్ రూరల్ ఇన్స్టిట్యూట్ ఆల్రెడీ స్టార్ట్ చేసాం. ఓల్డ్ ఏజ్ హోమ్ కూడా ఉంది. దాంతోపాటు ఏకలవ్య ఫౌండేషన్ అని వాళ్ళతోటి వర్కింగ్ అవుట్ టు సెటప్ కృషి విజ్ఞాన్ కేంద్ర. ఫార్మర్స్కి ట్రైనింగ్ ఇవ్వటం, లేటెస్ట్గా అన్ని చాలా జిల్లాల్లో ఉంటాయి అవి. ఇక్కడ మెదక్లో పెట్టాలని ప్లాన్ ఉంది. అది దానికి వీఆర్ గోయింగ్ టు డొనేట్ ద ల్యాండ్ అండ్ సీ దట్ ఇట్ కమ్స్ అప్. That will be the next charitable thing that we'll be doing. Getting new talent, bringing new directors, ippudu, and getting new heroes into the market or technicians, avi regular ga jaruguta untadi. This year I did not make any film gani, but they'll all start very soon. They will be ee samvatsarame oka kotta hero ni, kotta director ni anni introduction. Next 1-2 months lo you'll start seeing that. I did not want to mix all that today. ఈ సినిమాని ఎలా ముందుకు తీసుకెళ్లాలో దట్ షుడ్ బి అవర్ ఎఫర్ట్. 1 yearగా సినిమా తీయలేదమ్మా నేను. ఫస్ట్ టైం ఇన్ మై లైఫ్ 1 yearగా సినిమా తీయలే, డ్యూ టు వేరియస్ రీజన్స్. ఆఫ్టర్ గోపాల టిల్ టుడే ఇట్స్ బిన్ 1.5 year నేను షూటింగ్ చేసి. ఒక చిన్న సినిమా స్టార్ట్ చేశాను, బట్ దట్ ఇట్స్ నియర్లీ గెటింగ్ డన్. అంటే కథలు నచ్చక, ఫోకస్ ఉండక, టైమ్స్ ఆర్ ఆల్సో చేంజింగ్. మనం చేసిన సినిమాలు లాంటివి మళ్ళీ వస్తూ ఉంటాయి. అలాంటివి చేయగలనా లేదా అని కూడా నేను ఆలోచించి చేయగలగాలి. 20 years ago we did a film like this, 30 years ago we did a film like this.
ఇంకా అవే సినిమాలు తీయాలా లేకపోతే వేరే రకం సినిమాలు తీయాలా? ఇట్స్ అ వెరీ డిఫికల్ట్ ఎక్సర్సైజ్ ఫర్ అన్ ఇండివిజువల్ ప్రొడ్యూసర్. సో there will be, as you grow, you will have a satisfaction that you will want. ఒక టైంలో లైఫ్లో డబ్బు కావాల్సి వస్తుంది. ఆ డబ్బు గురించి మనకి నచ్చని, నేను బిగినింగ్ డేస్లో నాకు నచ్చని సినిమాలు కూడా తీసేవాడిని. ఏ పిచ్చి తెలుగు సినిమా అని హిట్ సినిమా తీసి అది హిట్ అయ్యేది. తర్వాత ఇంకా ఏనా తీయాలి, కొంచెం డబ్బులు వస్తాయి, కొంచెం జ్ఞానం పెరుగుద్ది, పెరిగి నాకు ఇలానే తీయాలా అని కొంచెం కన్ఫ్యూజన్లో ఉంటాం. చేసినాక దెన్ యూ విల్ స్టార్ట్ గెటింగ్ ఇన్ టు అ లిటిల్ బిట్ ఆఫ్ దిస్ థింగ్. Do you make films for your personal satisfaction or do you make films to earn money? Is a very difficult thing to gauge. Adi tappo right or nenu annu. It's your personal call at that personal time for everybody. There will be some people who want to make certain kind of cinema. There will be some people who will do different things. ఇప్పుడు నేను కూడా ఇంజనీరింగ్ చదివి వచ్చి సినిమాలు తీసి, మా ఫాదర్ చాలా సినిమాలు అప్పుడు బిగినింగ్ డేస్లో బాగా పద్ధతి అయిన సినిమా ఉంటే, నాన్న దీంట్లో ఫైట్లు సాంగ్లు లేవు, మనం ఎట్టగొట్ట ఫైట్లు సాంగ్లు పెట్టే సినిమా తీస్తేనే ఆడుతుంది అని చెప్పి మార్పించేవాడిని కూడా బిగినింగ్ డేస్లో. దెన్ యుల్ స్లోలీ ఇవాల్వ్ యాజ్ దిస్ థింగ్ అండ్ దెన్ యుల్ స్టార్ట్ రియలైజింగ్ వాట్ యూ వాంట్. సినిమా ది ఆర్ట్ ఫామ్, సినిమా ద కమర్షియల్ ఆర్ట్ ఫామ్ ఆర్ జస్ట్ సినిమా ద కమర్షియాలిటీ. So I'm in that flux. So there will be an award in the state government election. Once the Nandis are awarded, all that will be done. See, getting an award, and if there is something else which is really good that you can suggest, please let me know. Chala mandi chala chestaru. If there is something we can do, ma paridhilo unte matram tappakunda chestanu. Today I want to request, all of you have written a lot of things about my father. Let us try and gather all that information and try to chronologically put it together. మీరందరూ చాలా ఇంటర్వ్యూస్ చేసి ఉంటారు, అవి ఇక్కడ ఉండి ఉంటాయి. నేను అది ఇందాక వినాయకరావు గారిని కూడా అడిగాను. హీస్ డన్ అ బుక్. ఐ వాంట్ హిమ్ టు ఫినిష్ దట్ బుక్ ఫ్రమ్ దట్ టిల్ ద ఎండ్, సో దట్ విల్ జస్ట్ గెట్ ఆల్ దిస్ ఇన్ టు సమ్. అందరికీ నమస్కారం. ఇందాక అన్నయ్య అన్నట్టు we have this memorial on behalf of my father, who was ఆయన నేచరే అందరినీ ప్రేమించడం. And so he was always loving and always being loved by everybody. So నేను ఎప్పుడు మా నాన్నగారిని, more than a producer, I have memories of him as a pure consciousness and a wonderful human being who was always loving us and giving us wonderful values. So I'd like everybody to remember that he loved everybody selflessly, and with his values we've all grown, and his message has gone across to so many people. So I always cherish his memories and always will live happily. Thank you. అందరికి నమస్కారం అండి. అండ్ ఫస్ట్లీ థ్యాంక్ యూ ఆల్ ఫర్ కమింగ్ హియర్. ఇందాక ఒక ఇంటర్వ్యూ ఇస్తున్నప్పుడు వన్ ఆఫ్ యువర్ లాస్ట్ ఒక క్వశ్చన్ అడిగారు, ఆయనతో పంచుకున్న అనుబంధం ఏంటి అని అడిగారు. అంటే నాకు సడన్గా ఆ క్వశ్చన్ అడిగినప్పుడు ఆన్సర్ రాలేదండి. ఎందుకంటే మేము ముగ్గురు ఉన్నా, లేకపోతే మా ఇంట్లో వాళ్ళందరూ ఉన్నా, లేకపోతే మా స్టూడియోలో పనిచేసే స్టాఫ్ కానీ, రామానాయుడు స్టూడియోస్ ఫ్యామిలీ కానీ, ఆయన ఇన్స్టాల్ చేసిన వాల్యూస్, ఆయన ఇన్స్టాల్ చేసిన విజన్, అండ్ వీ జస్ట్ బిన్ మియర్ పాన్స్ టేకింగ్ దట్ ఫార్వర్డ్. అండ్ ఈరోజు టుడే ఇస్ ద డే వీ ఇనాగ్రేట్ ద మెమోరియల్. అండ్ ఆయన వాల్యూలు, వై ద మెమోరియల్ ఎందుకు అలా ఉందంటే, ఆయన ఒకటి నమ్మేవాడు అండి ఎప్పుడు. హీ బిలీవ్డ్ ఇన్ పీపుల్ కమింగ్ టుగెదర్ అండ్ ఎవ్రీబడి గ్రోస్ టుగెదర్. ఈరోజు మనం స్టూడియోలో చాలా జరుగుతుంటాయి, కొత్త కథలు జరుగుతుంటాయి, కొత్త డైరెక్టర్లు వస్తూ ఉంటారు, కొత్త సినిమాలు జరుగుతూ ఉంటాయి. అండ్ అలాంటి ఒక స్పేస్లో ఇట్ జస్ట్ ఫీల్స్ లైక్ హీస్ పార్ట్ ఆఫ్ అస్, అండ్ ఐఎమ్ వెరీ వెరీ షూర్ హీల్ కంటిన్యూ టు బీ పార్ట్ ఆఫ్ అస్ ఇన్ ఎవ్రీథింగ్ దట్ వీ డూ. అండ్ ఇందాక మీరు ప్రోగ్రామ్స్ గురించి అడిగారు, వాట్ కైండ్ ఆఫ్ ఇనిషియేటివ్స్ అని. నౌ దేర్ ఆర్ మెనీ స్టాండర్డ్ ఇనిషియేటివ్స్ దట్ పీపుల్ డూ అండి. ఒక అవార్డ్ కానీ, ఒక స్టాచ్యూ కానీ, దీస్ ఆర్ థింగ్స్ దట్ హ్యావ్ బీన్ డన్. అంటే ఇప్పుడు మేము చేసే కార్యక్రమాలు కానీ, చేయబోయే కార్యక్రమాలు కానీ, వీ వాంట్ ఎవ్రీథింగ్ టు బీ పార్ట్ ఆఫ్ ద వే హీ వాంటెడ్ థింగ్స్. ఆయన ఒక ఇండివిజువల్ రైతు, ఒక చెన్నై సిటీకి వచ్చి ఒక ప్రొడ్యూసర్ అయి, హైదరాబాద్కి వచ్చి ఒక స్టూడియో అధినేత అయి, హీ grew cinema as he was growing by bringing people together.
అలాంటి ఇనిషియేటివ్స్ ఏమన్నా, వెదర్ ఇట్స్ టు బ్రింగ్ ఫిల్మ్ పీపుల్ టుగెదర్, వెదర్ ఇట్స్ టు బ్రింగ్ న్యూయర్ కల్చర్స్ టుగెదర్, and that's the kind of initiatives we want to put together. So we are very welcoming in terms of any ideas that you all have, and please put it forward to us. Thank you.